శ్రీ శివాజీ స్మారక సమితి తెనాలి మరియు హిందూ చైతన్య వేదిక సంయుక్త నిర్వహణలో సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ సమర్పించు జై హో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ డిజిటల్ టెక్నాలజీతో చారిత్రక నాటక ప్రదర్శన ఈ నెల 25వ తేదీ అనగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు శ్రీ రామకృష్ణ కళాక్షేత్రంలో తెనాలి పట్టణంలో మైలా హరి పొట్టిమూర్తి శ్రీనివాస్ త్రిపురమల్లు హనుత్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని మీడియా సమావేశంలో నందికంటి రామాంజనేయులు, కొవ్వూరి శ్రీనివాస్, కారంపూడి రమాదేవి, డికే మారుతీశంకర్, తాడేపల్లి రాజనాగశేఖర్, డి మహేష్, బెల్లంకొండ రామ్మోహన్ బీజేపీ విశ్వ హిందూ పరిషత్ హిందూ చైతన్య వేదిక ద్వారా తెలియజేశారు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. తెనాలి హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నేడు సమావేశమయ్యాము. ఈ యొక్క సమావేశం గల ప్రధాన ఉద్దేశం ఎల్లుండి ఆదివారం అనక అది 25/5/2025 సాయంత్రం 5 గంటలకు పట్టణంలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం 5 గంటలకు జై హో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే ఒక నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నాటకము డిజిటల్ టెక్నాలజీ సహకారంతో హిందూ చైతన్య వేదిక వారి యొక్క సూచన మేరకు సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సమర్పిస్తున్నారు ఈ నాటకాన్ని. ఈ నాటకంలో శివాజీ మహారాజు యొక్క పుట్టుపూర్వోత్తరాలు, ఆయన యొక్క పరిపాలన విధానం, ఆయన యొక్క జయాలు మొత్తము, ఆయన యొక్క యావత్ పరిపాలన మొత్తం కూడా నాటకంలో చాలా క్లుప్తంగా ప్రదర్శించబోతున్నారు. ఈ యొక్క నాటకాన్ని తెనాలి పుర ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని తిలకించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అలానే వచ్చే నెల జూన్ 8వ తేదీన ప్రపంచ వీరుడు, ప్రపంచ యోధుడు, మన హిందూ భారతదేశ నాయకుడైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క పట్టాభిషేకం జూన్ 8వ తేదీన. వాస్తవాన్ని చూసుకుంటే ఛత్రపతి శివాజీ మహారాజు గారు క్రీశకం 1674 జూన్ 8వ తేదీన మహారాష్ట్రలోని రాయగఢ్ అనే పట్టణంలో పట్టాభిషిక్తుడయ్యాడు. రేపు జరగబోయే జూన్ 8వ తేదీ పట్టాభిషేకం ఆ యొక్క మహారాజు గారి యొక్క 451వ పట్టాభిషేకం. ఆ యొక్క పట్టాభిషేకాన్ని పురస్కరించుకొని వచ్చే నెల జూన్ 8వ తేదీన మన తెనాలి పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుంచి సాయంత్రం 4:30 బైక్ ర్యాలీకి ప్రారంభమయ్యి మన శివాజీ చౌక్లోని వరకు ఈ యొక్క ర్యాలీ జరుగుతుంది. ఈ యొక్క శివాజీ చౌక్, ప్రస్తుతం ఉన్న శివాజీ చౌక్ను 1957 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఈ విధంగా తీసుకుంటే ఈ యొక్క రేపు ఆదివారం జరగబోయే ఛత్రపతి శివాజీ మహారాజు నాటకము, అలానే వచ్చిన 8వ తేదీన జరగబోయే ఇక శివాజీ పట్టాభిషేక ర్యాలీ రెండింటిని కూడా హిందూ బంధువులందరూ కూడా ఉపయోగించుకొని ఈ రెండు యొక్క కార్యక్రమాలని దిగ్విజయం చేస్తారని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. జై హో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ మరియు హిందూ చైతన్య వేదిక ఇంకా హిందూ ఐక్య సంఘాలు కలిసి రేపు ఆదివారం కవి కళాక్షేత్రంలో శివాజీ నాటక ప్రదర్శన జరుగుతుంది. దీనిలో అందరూ మన హిందూ కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఆ నాటకాన్ని చూసి అందరూ స్ఫూర్తిదాయకంగా తీసుకొని పెద్దవారు, యువత, చిన్నవాళ్ళు అందరూ కూడా, మహిళలు అందరూ కూడా పాల్గొని ఆ నాటకాన్ని జయప్రదంగా చేయవలసిందిగా కోరుచున్నాం. మరియు జూన్ 8వ తారీఖున శివాజీ శోభయాత్ర జరుగుతుంది. ఆ యాత్రలో కూడా దిగ్విజయంగా పాల్గొని అందరూ మన హిందూ బంధువులందరూ పాల్గొని దిగ్విజయంగా యాత్రను చేయాలని కోరుకుంటున్నాం. మన తెనాలిలో ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క డిజిటల్ టెక్నాలజీతో నాటకం అనేది ప్రదర్శిస్తున్నామండి. ఎప్పుడనగా 25/5/2025 ఆదివారం సాయంత్రం 5 గంటలకు కవి కళాక్షేత్రం నందు కొత్తపేటలో అండి. తప్పనిసరిగా చిన్నపిల్లలు, పెద్దలు అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మన శివాజీ మహారాజు పట్టాభిషేకం మన తెనాలిలో 1957 సంవత్సరం నుంచి చేస్తున్నామండి. దానిలో భాగంగా మన జూన్ 8 తెనాలిలో మార్కెట్ యార్డ్ నుండి శివాజీ చౌక్ వరకు భారీ బైక్ ర్యాలీ ఉంటుందండి. చిన్నపిల్లలు, పెద్దలు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. जय भवानी, जय शिवाजी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी, जय भवानी, जय भवानी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी, जय शिवाजी, जय भवानी, जय
बोलो भारत